వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్. అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడగదలుచుకున్నా. మీరు ఏదో మొదటిసారిగా రైతాంగానికి ఇబ్బంది వస్తేనో సమస్య వస్తేనో స్పందించినటువంటి పరిస్థితులు కాదు. మీరు ముఖ్యమంత్రిగా 4 పర్యాలుగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ పరిపాలనా కాలంలో ఒక్కసారి వెనక్కి తిరిగి పరిశీలన చేస్తే ఎప్పుడూ కూడా రైతాంగానికి ఉపయోగపడాలని కానీ రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కానీ ఏనాడు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేవన్న అంశాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఆయన మనసులోని మాట అంతకుముందు ఎప్పుడో చెప్పారు, వ్యవసాయం దండగా. ఎందుకంటే ఆయన మనసులోని మాట ప్రకారం ఆయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో యావత్తు కూడా రైతులు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండదు. రైతాంగానికి సంబంధించి సకాలంలో వాళ్ళకు కావలసినటువంటి కనీస సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వాలు పనిచేయవు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి 15 నెలలు కావస్తా ఉందే. ఈ 15 నెలల కాలంలో రైతులు పండించినటువంటి పంటకు సంబంధించి మిర్చిని తీసుకున్నా, పొగాకుని తీసుకున్నా, మామిడిని తీసుకున్నా, ఉల్లిపాయలు తీసుకున్నా, లేకపోతే రైతాంగం పండించినటువంటి ఏ పంటకు సంబంధించైనా కూడా గిట్టుబాటు ధరలేక రైతులు రోడ్లకి ఉద్యమాలు చేసినప్పటికీ ఇవాళ వరకు కూడా కనీసం రైతులు పండించినటువంటి ఆయా పంటల్ని కొనుగోలు చేయడానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కాగితాలకు పరిమితమైనటువంటి పథకాలు ఉన్నాయే తప్ప ఏ ఒక్క రైతాంగానికైనా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయైనా కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిందని సూటిగా అడగదలుచుకున్నా. ఏమి ఎక్కడా కూడా లేదు. ఏ ఒక్క రైతుకు ఉపయోగపడాలనే ఆలోచన లేదు. గడిచిన 2 నెలల కాలంగా రైతాంగం పంటలకు యూరియా కావాలని కోరుతూ గంటల తరబడిగా క్యూ లైన్లో నుంచొని సంఖ్యలో రైతాంగం నిలబడి యూరియా కోసం 2 నెలల కాలంగా వాళ్ళు, ఎందుకంటే రైతులు శాంతమూర్తులు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు లైన్లో నిలబడి గంటల కొద్దీ లైన్లో నిలబడి ప్రభుత్వం వైపు చేతులు చాచి అడుగుతున్నా కూడా యూరియాని సప్లై చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా? ఇవాళ సమాజానికి పట్టెడన్నం పెట్టే రైతన్న